ఆ ఇంట్లో అందరూ కలిసి ప్రతిరోజు చక్కగా భోంచేస్తూ ఉండేవారు. ఆ ఇంట్లో పెద్దాయనగా ఉన్న తాత ఆరోగ్యం కొంచెం పాడయింది. ఇంతకు ముందులాగా చక్కగా పళ్ళెంలో భోజనం చేయలేకపోతూ ఉన్నాడు. ఒకరోజు భోంచేస్తూ ఉండగా చేయి జారి అతను తింటున్నటువంటి పింగాణీ ప్లేట్ బల్లుని కింద పడి పగిలిపోయింది. అందుకు కుమారుడు కోపగించుకొని రెండవసారి స్టీల్ పళ్ళాన్ని చేయించాడు. ఇకపోతే ఆ పెద్దాయన ఆ పల్లెలో తింటూ కూడా కష్టమవడం వలన ఆ పళ్ళెం కింద పడేపాటికి భళ్ళుమని శబ్దం వచ్చింది. అందరూ చెవులు మూసుకున్నారు. ఇక చేసేది లేక ఇక కుమారుడు అన్నాడు, నాన్నగారు, ఇక ఈ రోజు నుంచి మీరు మాతో కలిసి భోంచేయడానికి వీల్లేదు. ఇక చాలు చాలు, మీ గదిలో ఒంటరిగా తినండి అని చెప్పి ఓ చెక్క పళ్ళాన్ని తయారు చేయించాడు. ఆ రోజు నుంచి ఆ పెద్దాయన పరిస్థితి భయంకరంగా తయారైంది. అంతవరకు పెద్దాయన తాత అనే పిలిచేవాళ్ళు కూడా ముసలోడా అని పిలవడం ప్రారంభించారు. ఆ ముసలాయనకి అది చెప్పుకోలేని వేదన. దానికి మించి ఒంటరితనం అతన్ని మరింతగా వేధించింది. అందరూ కలిసి డైనింగ్ హాల్లో చక్కగా భోంచేస్తూ ఉంటే ఈ పెద్దాయన మాత్రం బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా ఆ గదిలో తింటూ ఉండేవాడు. ఒకరోజు సాయంత్రం ఆ కొడుకు తన ఉద్యోగం నుంచి ఇంటికొచ్చినప్పుడు తన చిన్న కొడుకు పెరట్లో ఏదో పని చేస్తున్నట్టు గమనించాడు. వెంటనే అక్కడికి వెళ్ళి, బాబు ఏం చేస్తున్నావు అని అడిగితే ఆ బాబు అన్నాడు కదా, డాడీ చెక్క పళ్ళెం తయారు చేస్తున్నాను అన్నాడు. అందుకు అవాక్కైన తండ్రి, ఎందుకు, ఎవరి కొరకు అంటే, నాన్నగారు మీ కొరకే. మీరు మొన్న తాతగారికి చెక్క పళ్ళెం చేయించారు కదా, ఏదో ఒక రోజున మీకు ఆ అవసరం వస్తుందని అప్పుడే నాకు అర్థమైంది, కాబట్టే ఆ పని ఇప్పుడే ప్రారంభించాను అని చెప్పాడట. ఆ మాట విన్న తండ్రి ఆందోళన చెంది వెంటనే లోన తాతగారి గదిలోకి వెళ్ళి, నాన్నగారు నన్ను క్షమించండి, నా బ్రతుకు ఎంత చిందరవందరంగా ఉన్నా నన్ను మీరెంతో ప్రేమించారు. ఒక్కసారి పళ్ళెం కింద పడేపాటికి నేను మిమ్మల్ని సహించలేకపోయాను అని క్షమాపణ కోరుకున్న ఆ కుమారుడు ఆ రోజు నుంచి ఆ పెద్దాయను కూడా వారితో పాటే భోజనానికి కూర్చుండబెట్టాడు. అవును, నీవు నీ జీవితంలో దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. అప్పుడు నీకు మేలు కలుగుతుంది, నీవు ధన్యుడువు అగుదువుగాక. ఆమేన్.